టాపిక్ వార్స్ తీసుకున్నప్పుడు జామెట్రీ మరియు ట్రిగనామెట్రీ అనేవి కొంత భయపెట్టినాయి అనమాట. ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్ ఏదైతే ఉందో హార్డెస్ట్ పార్ట్. అదేవిధంగా ట్రిగనామెట్రీ ఏదైతే అనుకున్నారో ఇది చాలా కష్టంగా వస్తుందని అనుకున్నారు, కానీ కొంతవరకు ఈజీగా రావడం జరిగింది. సో ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్ మాత్రం కొంత కష్టంగా రావడం జరిగిందనమాట. సో సిలబస్ మిత్ వర్సెస్ రియాలిటీ ఎన్సీఆర్టీ సరిపోతుందా అంటే కేవలం పాఠ్యపుస్తకం మాత్రమే చదివి వెళ్తే సరిపోదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ ప్రిపరేషన్స్ మరియు పీవైక్యూస్ మరియు శాంపిల్స్ నుంచి మనకు 50% అనేది రావడం జరిగింది. సో రిమైనింగ్ 50% మాత్రమే డైరెక్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి వచ్చింది. కాబట్టి ఓన్లీ టెక్స్ట్ బుక్ చదువుకుపోయినటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎక్స్టర్నల్ ప్రిపరేషన్ పర్టికులర్గా అవసరం అయితే పడింది. పీవైక్యూస్, శాంపిల్స్, ఎక్స్టర్నల్ ప్రిపరేషన్స్ 50% కాంట్రిబ్యూట్ అయితే చేయడం జరిగింది. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి అయితే మాత్రం 50% మాత్రమే సిలబస్ రావడం జరిగింది. సో న్యూ రోల్ మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులు ఇది ఫస్ట్ అటెంప్ట్, అదేవిధంగా సెకండ్ అటెంప్ట్ కూడా మళ్ళీ మేలో ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయం మీద ఏమంటున్నారు అన్నట్లయితే, మాకొద్దు మహాప్రభు ఈ మ్యాథమెటిక్స్ పంచాయతీ, ఇక్కడ చాలు, మేము రెండో సెషన్కి వెళ్ళమని చెప్పేసి మెజారిటీ విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. అంటే చాలామందికి భయం ఉంటుంది, వాళ్ళైతే ఎలాగో రెండో సెషన్కి పోరు. ఇంకా చాలామంది విద్యార్థులు ఏమంటున్నారంటే, ఆల్రెడీ ఇప్పుడు మేము చాలా ప్రెషర్ తీసుకొని ఎగ్జామ్కి చదివాం సార్, మళ్ళీ ఇంకో 2 నెలలు మళ్ళీ దీని మీద కూర్చునేటువంటి ఓపిక మాకైతే లేదు అని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ది విద్యార్థులు చెప్తూ ఉన్నారు. సో ఎవరైతే బాగా రాయలేకుండా ఉన్నటువంటి కొద్దిమంది విద్యార్థులు మాత్రమే మనకి ఏదైతే రెండోసారి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. సో రీ అటెంప్ట్ విషయంలో మాత్రం పిల్లలు ఇంట్రెస్టెడ్గా లేరు సిబిఎస్ఈ న్యూ పాలసీని తీసుకునేదానికి. ఇక్కడతో జనరల్గా ఏం చేస్తారంటే 10th క్లాస్ వరకు అందరికీ కామన్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎవరైతే పీసీఎం వెళ్ళదలుచుకుంటారో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వెళ్ళదలుచుకుంటారో వాళ్ళు ఇంట్రెస్టెడ్గా రాస్తే రాయొచ్చేమో, కానీ మామూలుగా ఇంక మాకు వద్దు మహాప్రభు ఈ మ్యాథ్స్ పంచాయతీ, మేము కామర్స్కో లేకపోతే ఇంకేదో ఆర్ట్స్కో వెళ్ళిపోతాం అనుకుంటుంటే వాళ్ళు మాత్రం ఎవరు సెకండ్ అటెంప్ట్ రాసేటువంటి అవకాశం లేదు. సో విద్యార్థుల యొక్క ఒపీనియన్స్ ఎలా ఉన్నాయని అయితే ఇంప్రూవ్మెంట్ ఉండటం మంచిదే అని చెప్పేసి కొద్దిమంది మాత్రం చెప్తున్నారు. సో దీనివల్ల ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. 2 నెలలు మళ్ళీ మేము ఈ ఎగ్జామ్ ప్రెషర్ని తీసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి మేము దానికి వెళ్ళమని చెప్పేసి ఇది విసుగు తెప్పిస్తుందని చెప్తూ ఉన్నారనమాట.